ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్లోని పట్నాలో అదుపులోకి తీసుకున్నారు. సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్లో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకున్న వెంటనే ఏపీ పోలీసులు బీహార్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. పాట్నాలోని స్థానిక కోర్టులో ఆయన్ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ అంటే ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి నిందితుడిని తరలించే అనుమతి కోరారు. కోర్టు అనుమతి లభించడంతో ఇవాళ రాత్రికి ఆయనను గుంటూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సిఐడిలో ఐజీగా డిప్యూటేషన్ పై పనిచేశారు. 2021లో రాజద్రోహం కేసు కింద తనను అరెస్ట్ చేసిన సమయంలో సిఐడి కస్టడీలో ఉండగా తనపై సునీల్ నాయక్ నేతృత్వంలో 3rd డిగ్రీ ప్రయోగించారని ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కాళ్లపై తీవ్రంగా కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ దే కీ రోల్ అని RRR ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అరెస్టుతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందనే సంకేతాలు ఈ ఘటనతో స్పష్టమవుతున్నాయి. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికారులు కూడా విచారణను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.